ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, ఎంపీగా బరిలో నిలబడుతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. అలా చెప్పండి, మీరు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఆఫర్ చేసింది, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలో నిలుస్తున్నారంటూ కూడా మొత్తం ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? ఒకటి అండి, నాకు పార్టీ మారే ఉద్దేశం కానీ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన కానీ ఇప్పటివరకు ఈ క్షణం వరకు నాకు రాలే. నేను ఎన్నికల ఓడిపోయిన తర్వాత నా ఆరోగ్యం బాగాలేక ఒక 30-35 రోజులు నేను వెల్నెస్ సెంటర్కి వెళ్ళిపోయి 20-25 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. వచ్చిన తర్వాత నా కుటుంబానికి వ్యాపారానికి టైం ఇచ్చిన, అసలు నాకు ఇంతవరకు టైమే లేదు. వచ్చిన నాగరంగానికి వచ్చిన మండలాల వైజ్గా రివ్యూ పెట్టుకున్నా, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, దేన్ని ఎక్కడ తప్పిదం జరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకతనా, కార్యకర్తల మీద వ్యతిరేకతనా, నా మీద వ్యతిరేకతనా అని రివ్యూ పెట్టిన. ఇప్పటికి 4 మండలాలు అయిపోయినాయి. ఇంకా 2 మండలాలు 5వ తారీఖు అయిపోతుంది. 10వ తారీఖు నాడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా నియోజకవర్గానికి వస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇంతలో ఏదో మరి నిన్న ఏదో ఎవరో మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానం పలికారంట. నన్ను ఎవరో సంప్రదించలేదు. ఒక్క మాట మాత్రం, ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్క మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటే మీకు చెప్పండి, మేము కేసీఆర్తో మాట్లాడతామని మా పార్టీ అధిష్టానం నాకు చెప్పిన మాట వాస్తవం. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పిన. కాంగ్రెస్ సానుభూతి పరుడు ఎవరో ఒక అతను వచ్చేసి, మీకు ఏమైనా మల్కాజ్గిరి నుంచి పార్టీ నుంచి పోటీ చేసేది ఉంటే చెప్పండి, నేను ప్రభుత్వంతో వాళ్ళ అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. నాకు అలాంటి ఉద్దేశం లేదండి. ఒకవేళ ఉద్దేశం ఉంటే మీకు చెప్తాను. పార్టీ మారే ఉద్దేశం, ఎంపీకి మారే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడే ఓడిపోయినా కాబట్టి 4 సంవత్సరాలు నేను కొద్దిగా రియాక్టెడ్ అవ్వాలని ఉన్న ఉద్దేశం ఉన్నా, నాకు అట్లాంటిది చేయదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిన మాట వాస్తవం. ఇంతవరకే వాస్తవం. దీని తర్వాత వచ్చినవన్నీ అబద్ధాలు. సో మీరు ఈసారి ఎంపీకి పోవాలనే ఆలోచన మీకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్ ఇప్పటివరకు అయితే లేదని ఇప్పుడే చెప్పాను. ఈ క్షణం వరకు మీ ఆర్టీవీతో మాట్లాడుతున్న వరకు నాకు అది కలగలేదు, ఆ ఆలోచన నాకు లేదు. ఒకవేళ ఉంది అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్ దగ్గరికి పోతా. ఐఎమ్ గాడ్ ఫాదర్ అండ్ కేసీఆర్. నాకు రాజకీయాలు ఉన్నా లేకున్నా, పార్టీలు మారినా పార్టీలు మారకున్నా, నా కేసీఆర్ ఆదర్శ నాయకుడు. నాకు కేసీఆరే నాకు నా మార్గదర్శి, కేసీఆరే నాకు గాడ్ ఫాదర్. ఇది నేను చెప్పాలి. ఇలా రికార్డు చేసి పెట్టుకోండి. ఈ రోజు తర్వాత ఒకవేళ నేను భవిష్యత్తులో పార్టీ మారినా కానీ నేను కేసీఆర్ చిన్న వర్డ్ మాట్లాడితే నేను మనిషిని కాదు, నేను మనిషినే కాదు. రాజకీయ నాయకులు ఇలా కేసీఆర్ గొప్పవాడు అంటారు, పార్టీ మాటలు కేసీఆర్ తప్పుడు వ్యక్తి అంటారు. నేను ఇందాక ఒక నాయకులు కొంతమంది ప్రభుత్వం మీద కేసీఆర్ మీద మాట్లాడుతుంటూ నేను వ్యతిరేకించిన వ్యక్తి. నేను నాయకులందరినీ వ్యతిరేకించిన వ్యక్తిని. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడు, రాష్ట్రాన్ని మంచి చేసిన నాయకుడు. సరే, ఇంటి పెద్దగా ఒక నిర్ణయం తప్పు జరుగుతుంది, తప్పు జరిగినంత మాత్రం ఆ ఇంటి పెద్దని నిందించడం కరెక్ట్ కాదు అని చెప్తున్న వ్యక్తిని నేను. డైరెక్ట్ మొన్న పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్పిన, నాయకులందరూ ఈ దళిత బంధు వల్ల, బీసీ బంధు వల్ల, ఈ దీనివల్ల ఓడిపోయినామని చెప్పారు. సరే, వారు ప్రజలకు మేలు జరుగుతుందని పెట్టిరు, అది పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అనుకోలేదు కదా. కేసీఆర్ 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాగా ఉన్నప్పుడు అద్భుతం అని చెప్పినాం. ఒక నిర్ణయం ఫెయిల్ అయినంత మాత్రాన ఆయనను తీర్చించడం కరెక్ట్ కాదని వ్యతిరేకించిన వ్యక్తి నేను. పార్టీ సమీక్షలో నేను మాట్లాడిన వ్యక్తిని. పార్టీలు ఉంటాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, మనం ఇవాళ ఉంటారు రేపు పోతాం, ఏది శాశ్వతంగా. ఏదేమైనా సరే పార్టీలు మారిన ఉంటే నేను ముందాక చెప్పిన కేసీఆర్ దగ్గర పోతా, నేను మారుతున్నా సార్, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత డైరెక్ట్గా వస్తాను, మా కార్యకర్తలతో మాట్లాడతాను, మీడియా సమావేశం పెడతాను, పోతాను. కానీ దొంగసాటుగా వెళ్ళిపోవాల్సిన అవసరమూ నాకు లేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో బీపా మీద గెలిచి వేరే పార్టీలకు పోతే నేను తప్పు చేసిన, నేను ఓడిపోయినటువంటి వ్యక్తిని. పోతే ఒక కేసీఆర్కి చెప్పిపోతా, కేసీఆర్ నన్ను ఏమైనా బంధిస్తాడా? కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకైనా దేని కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నిన్న కలవాల్సి ఉండే, నేను నా ఆఫీస్లో పూజ ఉండడం వల్ల సాయంత్రం 6 అయింది. 6 గంటలకు నేను మెసేజ్ పెడితే రేపు కలవమని చెప్పిండు. కానీ ఇక్కడ నేను ఆల్రెడీ సమీక్ష పెట్టుకున్న వాటి ఇక్కడికి వచ్చిన. రేపో ఎల్లుండి కేసీఆర్ కలిస్తే వారు అడిగితే నేను సంజయ్ చెప్తా కదా వారికి. ఇప్పుడు మీకేం చెప్పినా నేను సార్కు అదే చెప్తా. ఆయన ఏం చెప్తాడో ఇంట, నాకు తండ్రి లాంటాడు, ఆయన ఏం చెప్తాడో ఇంట, నాకు వచ్చిన ఆఫర్ నేను చెప్తా. అవును సార్కి ఇక్కడ మీతోనే ఏం మాట్లాడి అదే చెప్తా. వారి నిర్ణయం ఉంటుంది, అంతే తప్ప. సో కాంగ్రెస్ పార్టీ ఒకటే మిమ్మల్ని ఆహ్వానించిందా? బీజేపీ కూడా మీతో సంప్రదింపులు? నేను ఏమంటున్నానండి, బీజేపీ కాంగ్రెస్ ఒక్క అధిష్టానానికి సంబంధం లేదు. ఇది ఒక వ్యక్తి అడిగాడు నన్ను, అతన్ని అడిగి ఎవరితో చెప్పినట్టుంది, వాళ్ళు ఏదో ఊహించుకొని దాన్ని ప్రచారం చేసి మీడియాకి లీకేజ్ చేసినట్టు తప్ప వేరే ఉద్దేశం. నేను ఎవరితో మాట్లాడు ఇట్లా కలిసినప్పుడు జనరల్గా మీరే కలిసిరు అనుకో, ఏదైనా ఓడిపోయినా మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తామని అడతారు కదా.
చూద్దామన్నాడు ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ మల్కాజిరి చేయరాదన్నా బాగుంటుందని నువ్వు అంటున్నావు. లేదు నాకు ఆలోచన లేదని చెప్పిన. నువ్వు పోయి కానీ కాంగ్రెస్లోకి వస్తున్నాడు మేము అడిగినామని చెప్పని చెప్తే నేనేం చేయను దానికి. అన్నీ మీరే నిర్ణయం చూసుకునే వాళ్ళు నేను కాదు కదా. పోవాల్సింది నేను, కండవ కప్పుకోవాల్సింది నేను, పోటీ చేయాల్సింది నేను, రంగంలో తిరగాల్సింది నేను, ఓటు అడగాల్సింది నేను, ఆ పోటీ చేయాలా నిర్ణయించుకోవాలని నేను ఇవన్నీ నేను కదా. ఊళ్ళో మీరు ముందర మైక్ పెట్టి మాట్లాడితే నేనేం మాట్లాడగలుగుతాను చెప్పండి. నేనేం మాట్లాడలేను. నాకు ఆలోచన లేదు. ఉంటే డైరెక్ట్గా చెప్తున్నాను. ఇందాక చెప్పినా మళ్ళీ మీకు చెప్తున్నా, ఆర్టీవీ ద్వారా చెప్తున్నారు. నాకు పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారాల్సి వస్తే తప్పకుండా చెప్పే మారుతా. నాకు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. మొత్తంగా పార్టీ మారే ఆలోచన నాకు లేదు. పార్టీ మారాల్సి వస్తే ఖచ్చితంగా కేసీఆర్తో చర్చించిన తర్వాతనే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటా అంటూ మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, నాగర్ కర్నూలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.